ఇంత గొప్ప బిడ్డని అన్నందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. మనం మన కోసం చేసుకుంటే అది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం కష్టపడితే అది శాశ్వతంగా ఉంటుంది అనడానికి చక్కటి నిదర్శనమే తమ్ముడు దీపక్ రావు. నాకు 1 సంవత్సర కాలంలోనే నా శరీరంలో ఒక ముఖ్య భాగం అయిపోయాడు. మొన్న ఈ మధ్యనే అక్టోబర్ 5, 6 మేము NHPMలో జరిగినటువంటి కార్యక్రమంలో నేను సోదరుడు దీపక్ రావు ఇద్దరం కూడా కలిసి పనిచేసాము. 5 రోజులు నిద్రాహారాలు లేకుండా పనిచేసాము. 29 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అతిథులను రిసీవ్ చేసుకోవడంలో సోదరుడు నాకు ఎంత సహాయాన్ని అందించాడంటే అది మరవలేనిది. కాకపోతే దేవుడు మంచి వాళ్ళని ముందు తీసుకెళ్తాడు అనడంలో ఇది మనకు ప్రూఫ్ అయింది. పూల తోటలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా కూడా ఒక చక్కటి వాసనలు వెదజల్లేటువంటి పూలు తెంపుకుంటారు తప్ప వేరే పూల జోలికి వెళ్ళరు. అలాగే దేవుడు కూడా ఒక అందమైన వ్యక్తిని, ఒక ధైర్యవంతుణ్ణి, ఒక మంచి లీడర్ని, ఒక మంచి ఆదర్శప్రాయుణ్ణి చిన్నతనంలోనే మనందరూ ఇంత పెద్ద కుటుంబం నుంచి తీసుకెళ్ళినందుకు చాలా బాధగా ఉంది. ఆ సోదరుడికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, అలాగే వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, అంత మంచి వ్యక్తిని మనం కోల్పోయినందుకు మనకు చాలా బాధగా ఉంది. ఈ బాధను మనం జయించాలి. ఆయన ప్రతి క్షణం మనలోనే ఉంటాడు, మన ముందే ఉంటాడు, మన ఆలోచనలో ఉంటాడు, మన నడవడిలో ఉంటాడు. మనం ఏది చేసినా కూడా మన వెనకాలండి మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు